హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన రంగోలీ కిచెన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను కునాఫా సేమియాతో సేమియా పాయసం చేస్తున్నాను. ఇందుకు నేను ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని ముందుగా మరగబెట్టుకుంటున్నాను. అవి మరిగేలోపు జీడిపప్పు, కిస్మిస్, బాదం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మన స్వీట్కి తగ్గట్టు చక్కెర, కునాఫా సేమియాను తీసుకొని సేమియాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కట్ చేసుకునే లోపు మనకు పాలు మరిగిపోతాయి. కొద్దిగా నెయ్యి కూడా కావాలి కదా, అప్పుడు చూపించడం మర్చిపోయాను, ఇప్పుడు చూపించాను. ఈ మరిగిన పాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అందులో మన రుచికి స్వీట్కి తగ్గట్టు చక్కెర, 2 యాలక్కాయలు వేసి బాగా చక్కెర కరిగేదాకా కలుపుకోవాలి. ఆ సేమ్యాల లెక్క పాలల్లో వేసి ఈ కునాఫా సేమ్యాను ఉడకబెట్టకూడదు, ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది కాబట్టి మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది. అందుకే ముందుగా మనం పాలను మరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి. పాలు బాగా వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మాడగొట్టద్దు. జీడిపప్పు, బాదం పప్పుని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. అవి తీసి పక్కకు పెట్టుకొని అదే గిన్నెలో కునాఫా సేమ్యాను వేసి వేయించుకోవాలి. ఇలా తీసుకున్న సేమ్యాను పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలలో ఈ సేమ్యా మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను వేసి ఇలా చేసుకుంటే సేమ్యా పాయసం రెడీ. కునాఫా సేమ్యా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.